ఖమ్మంలో పామాయిల్ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆధునీకరణ పేరుతో రన్నింగ్ లో ఉన్న ఫ్యాక్టరీ ఆపేయటం, కొత్త ఫ్యాక్టరీ పనులు నత్తనడకన సాగుతుండడం రైతులను ఆందోళన గురిచేస్తోంది. పునరుద్ధరణ పనులు త్వరగా పూర్తి చేయడంతో పాటు కొత్త ఫ్యాక్టరీ పనులు కూడా స్పీడప్ చేయాలంటున్నారు రైతులు. ఖమ్మం జిల్లా పామాయిల్ రైతుల కష్టాలు తీర్చేందుకు కడుతున్న కొత్త ఫ్యాక్టరీపై గందరగోళం నెలకొంది. ఫ్యాక్టరీ నిర్మాణ పనులు నత్తనడకనే సాగుతున్నాయి. పనుల్లో నాణ్యత లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని పాత ఫ్యాక్టరీని కూడా ఆధునీకరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆయిల్ ఫీడ్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో ఓ పామాయిల్ ఫ్యాక్టరీ ఉంది. దీనికి అదనంగా దమ్మపేట మండలం అప్పారావుపేటలో కొత్త ఫ్యాక్టరీ నిర్మిస్తోంది ఆయిల్ ఫీడ్. అశ్వారావుపేట బాయిలర్ కెపాసిటీ 15 టన్నులు. కానీ రోజుకు 100 టన్నులు ఫ్యాక్టరీకి పామాయిల్ గెలలొస్తున్నాయి. బాయిలర్ కెపాసిటీ పెంచుతామని అధికారులు చెప్పినా ఇంతవరకు పనులేవీ జరగటం లేదంటున్నారు రైతులు. ఇతర రాష్ట్రాలకు పామాయిల్ గెలలు తరలించలేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. 15 టన్నులు సామర్థ్యం గల ఈ పామాయిల్ ఫ్యాక్టరీ 100 టన్నులు వచ్చి పడుతుంటే ఎగుమతి అవ్వక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ యొక్క పామాయిల్ రైతుల యొక్క బాధ ఎవరు పట్టించుకుంటారు? పామాయిల్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి బాయిలర్ దాని కెపాసిటీ 15 టన్నులు. అధికారులు దానిపైన దృష్టి పెట్టి చేసి అత్యధిక సామర్థ్యం గల బాయిలర్ నిర్మిస్తే తప్ప రైతులు మేలు జరగదు. ఇక్కడ దాని సామర్థ్యం పెంచట్లేదు రైతులు. ప్రభుత్వాలు కూడా దానికి సంబంధించిన అధికారులు కూడా ఆ పాతదాన్ని బాయిలర్ని కంటిన్యూ చేస్తున్నారు తప్ప వేరే మార్గం చూపట్లేదు. దమ్మపేట మండలం అప్పారావుపేటలో ఉన్న పామాయిల్ నిర్మాణం, ఫ్యాక్టరీ నిర్మాణం ఎంతవరకు వచ్చిందంటే పేరుకే తప్ప అది నిర్మాణానికి నోచుకుంటలేదు. కనీసం వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే సివిల్ పనులు కూడా ఎక్కడెక్కడ నిర్మయంగా ఉన్నాయి. అశ్వారావుపేట ఫ్యాక్టరీ ఆధునీకరణలో భాగంగా కొత్త బాయిలర్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా సెకండ్ హ్యాండ్ బాయిలర్ ను ఫిట్ చేస్తున్నారంటున్నారు రైతులు. ఆధునీకరణ పనులతో దిగుమతికి రోజుల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోందంటున్నారు. కొత్తగా నిర్మించే ఫ్యాక్టరీని త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పామాయిల్ ఫ్యాక్టరీలో పాత బాయిలేరు కొత్తది కడతానని చెప్పారు. కొత్తది కట్టకుండా పాతదాన్నే రిపేర్ చేసి మళ్ళీ చేస్తున్నారు. మళ్ళీ రైతులు కూడా నానా రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి మళ్ళీ తీసుకొస్తున్నారు. అదే దమ్మపేట మండలంలో కూడా ఫ్యాక్టరీ కడతానని నిర్మించే అన్ని ఆ రోజు చెప్పారు. ఇంతవరకు దాన్ని కూడా ఏమి చేసినట్టు ఏమి కనిపించట్లేదు. అప్పారావుపేటలో 60 టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్న కొత్త ఫ్యాక్టరీ పనులు నత్తనడకనే సాగుతున్నాయి. ఫ్యాక్టరీ నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తయ్యే దాఖలాలు కనిపించటం లేదు. అటు నిర్మాణ పనులు కూడా నాసిరకంగా కొనసాగుతున్నాయంటున్నారు రైతులు. నాణ్యతా లోపాలపై అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు. పామాయిల్ ఫ్యాక్టరీల పనులపై ఆయిల్ ఫెడ్ ఎండీ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఫ్యాక్టరీ పనులపై రివ్యూ చేసి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించినా వర్క్ వేగవంతం కావటం లేదంటున్నారు రైతులు.